ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్. మా రవిరాజ పిల్లలు, రవిరాజ కుటుంబం, ఆ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండటం చాలా సంతోషం కలిగించే విషయం. నాకున్న బిజీ షెడ్యూల్స్లో గౌక్కును మర్చిపోయి ఇటో వెళ్ళిపోయి ఉంటే నిజంగా ఇంత మంచి రోజు మిస్ అయ్యేవాడిని నా జీవితంలో. ఎందుకంటే రవిరాజ నేను చాలా ఎక్కువ క్లోజ్గా సన్నిహితంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ అనేక సంవత్సరాలు గడిపిన సందర్భాలు ఉన్నాయి. మా అందరిది ఒకటే నేటివ్ ప్లేస్, అది మద్రాస్. మేమంతా నేర్చుకున్నది, మేము పెరిగింది, మేము పెద్దవాళ్ళం అయింది, ఈ సినిమా అంటే తెలుసుకున్నది అన్నీ మద్రాసులోనే. అది మా నేటివ్ ప్లేస్. మా రవిరాజాదైనా మా కుటుంబం అందరూ. దాసనారాయణ గారు చెప్పినట్టు పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు ఒక రచయిత, దర్శకులు. ఆయన కొడుకు ఒక మంచి దర్శకుడు పినిశెట్టి రవిరాజ. వాళ్ళ పిల్లలు మళ్ళీ అదే కుటుంబంలో మళ్ళీ ఇంకొక తరంలో సినిమాలే తీస్తూ సినిమాలే జీవితం పరమావధిగా ఉంటూ ఆ మంచి అభిరుచి, మంచి టేస్ట్తో కూడిన సినిమాలే తీయాలి, మా నాన్నగారు మా తాతగారు తీశారు అనే పద్ధతిలో ఆ సినిమా ట్రైలర్ చూసే చాలా చాలా స్టన్నింగ్గా ఉంది. చాలా తక్కువ సినిమాలు ఇంత క్వాలిటీతో, ఇంత బాగా పర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ మిక్స్ చేసి తీయటం నిజంగా సత్య చాలా ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్ అవ్వబోతున్నాడు. డెఫినెట్గా చాలా గొప్ప డైరెక్టర్లు అవ్వబోతున్నారు, గొప్ప ఆర్టిస్టులు అవ్వబోతున్నారు, చాలా అభిరుచి గల మంచి టెక్నీషియన్ రాబోతున్నారు. ఆది, రవిరాజ వాళ్ళందరినీ భగవంతుడు ఆశీర్వదించాలని ఈ అవకాశాన్ని కల్పించిన మా రవికి మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ రవి, ఆల్ ది బెస్ట్ సత్య, ఆది. అంటే నేను అప్పటికి నిన్నే ఇష్టపడిన ఒకటే సినిమా చేశాను. వీడే సినిమా స్టార్ట్ అయ్యి సినిమా అయిపోయే తరం కల్లా నేను డైరెక్షన్ చేస్తానన్న నమ్మకం వచ్చింది.